ఇష్టమైన ఆటలు ఆడమన్నారు కదా, తనకి ఇష్టమైన పని చేస్తున్నారు. Like a diamond in the sky. Very good. నిన్న మనము కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం. గణితంలో ఏది పొడవు, ఏది పొట్టి, ఏది లావు, ఏది సన్నము ఇత్యాది విషయాలని, ఏది బరువైంది, ఏది తేలికైంది, ఇవన్నీ కూడా మనము చర్చించుకున్నాం. మీరు ఇంటి దగ్గర కొన్ని వస్తువులు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రెజెంట్ చేయమని కూడా ఈరోజు మీకు యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరుగా వచ్చి ఎవరు ఏమేమి చేసుకొచ్చారో దాని యొక్క వివరాలు తెలియజేస్తున్నా చెప్తున్నాను. ముందుగా కరెక్ట్ గా చెప్పారా? కరెక్ట్ గా చెప్పండి. చెప్పండి పిల్లలు. పొడవు, పొట్టి, అవల్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి టాల్, షార్ట్. వెరీ గుడ్. టేక్ యువర్ సీట్. నెక్స్ట్ ఎవరండి? Big. వెరీ గుడ్. సో ఇది పెద్దగా ఉంది, పెద్ద మాటోడు, ఇది చిన్న మాటోడు. వెరీ గుడ్. వెరీ గుడ్. బాగా అర్థం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఎవరండి? వెరీ గుడ్. వెరీ గుడ్ సార్. నేర్చుకున్నారా? ఏం తీసుకొచ్చా? లడ్డూలు ఏమైనా తీసుకొచ్చారా? ఎక్కువ లడ్డూలు ఎవరు చేస్తావమ్మా? ఇప్పుడు నీకు గణితంలో అర్థమైందా? ఇక్కడ ఏం ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ నేను తప్పు చెప్తాను. చూడు ఇంకా బాగా చూడు, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువ. చూడండి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. చూడు కరెక్ట్ చెప్పండి. లేదు రా ఆడున్నాయి చూడండి ఎక్కువ. ఎవరికి రాదని చెప్పండి. నేర్పించలేదు మీకు. నెక్స్ట్ ఈ రోజు ఏం చెప్పదలుచుకున్నాం? మా ఇద్దరు ఎవరు తిన్నో ఎవరు తిక్కు చెప్పు. సో ఈరోజు నిన్న జరిగినటువంటి పాఠ్యాంశాలలోని పూర్వభావం గురించి పిల్లలందరూ కూడా చక్కగా ప్రదర్శన చేశారు. తర్వాత వచ్చే క్లాస్ లో సంఖ్యాభావం గురించి నేర్చుకున్నారు. ఓకేనా పిల్లలు?